తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి ఒక వార్త ప్రధానంగా వినబడుతుంది. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో మరి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారా, మరి ఉన్న వాటర్ రిసోర్సెస్ను సరిగా వాడుకోలేకపోతున్నారా ఏంటో తెలియదు. కానీ మొత్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నది. ఇది మాత్రము వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది చాలా వాస్తవము. ఇటు తీవ్రమైన నీటి ఎద్దడితో తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో పంటలు ఎండిపోవడమే కాకుండా ఇంకా చాలా ప్రాంతాల్లో తాగునీటికి కూడా కటకట ఏర్పడుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎండ తీవ్రత పెరిగే ఈ సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుందో అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజల నీటి ఎద్దడిని తీవ్రతని వాళ్ళ బాధలను తీర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందని చెప్పేసి నా అభిప్రాయం. ఇట్లు దినేష్ గంగసాని.